డిప్యూటీ సీఎం భట్టితో కాంగ్రెస్ ముఖ్య నేతలు వరుస భేటీలు జరుపుతున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ప్రజాభవన్ నుంచి మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. చారి, ఏం జరగబోతోంది? వరుసగా డిప్యూటీ సీఎం భట్టితో ఇటు కొండా మురళి భేటీ అయ్యారు, అటు రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. ఏం జరగబోతోంది? కాంగ్రెస్ లో ఇదంతా మామూలు అని కాంప్రమైజ్ అవుతారా, లేకపోతే క్రమశిక్షణ చర్యల వైపు స్టెప్స్ పడతాయా? రైట్, కొండా సురేఖ ఎపిసోడ్ కు సంబంధించినటువంటి వ్యవహారం మీద రాయబారానికి కొండా మురళి వచ్చారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సుమారు 25 నిమిషాలకు పైగా సమావేశమయ్యారు. ఆ సమావేశానికి సంబంధించి రాయబారానికి వచ్చినటువంటి కొండా మురళి భేటీ తర్వాత చేసినటువంటి వ్యాఖ్యలు పరిస్థితి ఎట్లా ఉందంటే, సమస్య పేనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంది. కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు తనకేం సంబంధం అనేటువంటి అంశం వరకు ఒక విధంగా తన ఆ విషయం మీద స్పందించడానికి నిరాకరించారనుకోవచ్చు, దాని మీద మాట్లాడడానికి ఇష్టం లేదనుకోవచ్చు. కానీ దాంట్లో మాట్లాడుతున్నటువంటి క్రమంలో తన కూతురు ఆలోచన ఏంటో, తన కూతురు ప్లాన్ ఏముందో నాకు తెలియదు అంటూనే ప్లాన్ ఏలో మాట్లాడారు, ప్లాన్ బిలో ఏం చేయబోతుంది అనేది నాకు తెలియదు అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేయడం వల్ల అది ఈ వివాదం పులి స్టాప్ పెట్టడానికి బదులు కొనసాగింపుకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మొదట రాజగోపాల్ రెడ్డి, కొండా మురళి ఇద్దరు కలిసి భేటీ అయ్యారనేటువంటి చర్చ జరిగింది. కానీ రాజగోపాల్ రెడ్డి తర్వాత మాట్లాడారు, కేవలం నేను నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి బిల్లులు వీటి మీద మాట్లాడటానికి మాత్రమే వచ్చాను. కొండా మురళి అప్పటికే ప్రజాభవన్లో ఉన్నారు, బట్టిని కలవడానికి వచ్చారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే టోటల్ ఎపిసోడ్ మీటింగ్ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సమావేశం నుంచి బయటికి వెళ్లిపోతున్నటువంటి ఈ క్రమంలో మీడియాతో మాట్లాడటానికి ఆయన నిరాకరించారు. కేవలం దీంట్లో ఈ ఎపిసోడ్ లో మాట్లాడటానికి ఏమీ లేదు, నేను ఏమీ మాట్లాడను అని చెప్పేసి ఆయన చెప్తూ వచ్చారు. ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజాభవన్ నుంచి బయటికి వచ్చారు. ఆయన కూడా ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యారు. కాబట్టి ఆయన ఏ విషయాల మీద చర్చించారు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు వాటి మీద ఎట్లా రియాక్ట్ అవుతారు అనే విషయాలకు సంబంధించి మాట్లాడుతున్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. ఆయన లైవ్ లో చూద్దాం. నేను మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యలు తప్పవు అనుకుంటున్న తరుణంలో చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. కొండా మురళి ఎంట్రీ ఇచ్చారు. ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఆయన భేటీ అయ్యారు. అలాగే రాజగోపాల్ రెడ్డి కూడా భేటీ అయ్యారు. ఆయన బయటకు వచ్చారు. కొండా మురళి బయటకు వస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను, కూతురు వేరు రాజకీయం వేరు అని చెప్పేసి కొండా మురళి చెప్పారు. ఇటు అధిష్టానం మీద పూర్తి నమ్మకం ఉందన్నారు. నేను మర్యాదపూర్వకంగానే భట్టిని కలిశానంటూ కొండా మురళి చెప్పారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి కూడా నియోజకవర్గ సమస్యలకు సంబంధించి మర్యాదపూర్వకంగా నేను కలిశానని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ సర్కిల్స్లో అయితే కొండా సురేఖ వ్యవహారం పెద్ద ఎత్తున దుమారం రేపుతూ ఉంది. ఇటు కట్టు దాటిన వాళ్ళ మీద వేటు తప్పదు అంటూ కూడా 20 మంది ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టారు. ఇటు
షోకాజ్ నోటీస్ ఇచ్చారు. కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్ మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించి కూడా ఆమెను వివరణ కోరుతూ ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఆ షోకాజ్ నోటీసులో వివరణ ఇచ్చారు కొండా సురేఖ. అయితే ఆ వివరణకు క్రమశిక్షణ కమిటీ కూడా సంతృప్తిగా లేదు. దీనికి సంబంధించి కూడా ఇటు అధిష్టానానికి కూడా ఒక నివేదికను పంపుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతవరకు కొండా సురేఖ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనుకుంటున్న తరుణంలో వరుస భేటీలు కొంత ఆసక్తిని రేపుతూ ఉన్నాయి. డిప్యూటీ సీఎం భట్టితో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరుగుతోంది.